ఏఎం న్యూస్ కి స్వాగతం. ఇంద్రజిత్ గుప్తా నగర్ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి కృష్ణ, మండల కార్యదర్శి బి రాజు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి డి శేషకుమార్ల నేతృత్వంలో నేడు కోడుమూరులో రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారని తెలుసుకుని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు సమర్పించారు. గతంలో 2018లో పంట నష్టపరిహారం హామీని అమలు చేయాలని, రైతులు పండించిన మిర్చి, పత్తి, కొర్ర, టమాటా తదితర పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర అందించాలని, పంటల ఇన్సూరెన్స్ ను కూడా ప్రభుత్వమే కట్టాలని, అన్నదాత సుఖీభవ అమలు చేసి 25,000 రూపాయలు అందించాలని, కోడుమూరు నియోజకవర్గంలోని గుండ్రేవుల ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని, పట్టణంలోని తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, ఇళ్ల స్థలాలు, ఇల్లు నిర్మాణానికి నిధులు కేటాయించాలని లాంటి పలు సమస్యలను వారు ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. ఇందుకు సంబంధించిన కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నాయకులతో మాట్లాడుతూ తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంద్రజిత్ గుప్తా నగర్ కాలనీవాసులు పివిఎం రాజు, వెంకటరాముడు, కల్లపారి దస్తగిరి, రైతులు గొల్లరాజు, గొల్ల వీరన్న, వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. మేము సిపిఐ పార్టీగా కోడుమూరు నియోజక సంస్థకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి కృష్ణ, నేను, మండల కార్యదర్శి రాజు గారు, అలాగే శేషకుమార్ గారు, మరి ఇంద్రజిత్ గుప్తా నగర్ సంబంధించిన వాసులం అందరం కూడా మిమ్మల్ని కలవడం జరిగింది. సార్ మా వినతి ఏమంటే సార్, ఇప్పుడు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి సార్. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలా? స్మార్టే మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం కావడం లేదు. రేపు వేసవి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయం కానీ, రెవెన్యూ కార్యాలయం కానీ, మిమ్మల్ని కానీ, కలెక్టర్ గారిని కానీ అందరినీ కూడా మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఈ రకంగా ఉంది. కాబట్టి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. గుండ్రేవుల ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నీరు అందించాలా? పోయినటువంటి గతంలో 2018లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, పంట నష్టపరిహారం అందిస్తామని చెప్పి. మరి అది దాని తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడము, మరి వారు మీరు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడిని అడగండి అన్నారు. సరే, అదృష్టవశాత్తు మరి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. మేము కూడా ఆ గతంలో ఉన్నటువంటి రైతులకు పంట నష్టపరిహారం అందించాలని, ఇప్పుడు రైతులు పండించినటువంటి పంటలకు మిర్చి కానీ, పత్తి కానీ, టమాటా కానీ ఇవన్నీ కూడా కొంచెం గిట్టుబాటు ధరలు లేక చాలామంది రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే అన్నదాత సుఖీభావ పథకం, రైతన్న చేయూత సాయం కింద 25,000 రూపాయలు తక్షణమే సాయం అందించాలని చెప్పి మేము మీ దృష్టికి రకరకాల సమస్యల మీద, చాలా విషయాల మీద వచ్చాము. అయితే ఇక్కడ చాలామంది కూడా ఇంకా మిమ్మల్ని కలిసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మీకు కొన్ని విషయాలే చెప్పాము. అర్జీలో అన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకోటి సార్, ఇంద్రజిత్ గుప్తా నగర్ కాలనీ అని దాదాపు అంటే ఒక 35 సంవత్సరాలుగా పేదలు అక్కడ గుడిసెలు వేసుకుని నివాసం చేసుకున్నారు. వారికి పంచాయతీ సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, కరెంటు మీటర్లు ఉన్నాయి, తర్వాత దానికి సంబంధించినటువంటి బియ్యం కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ కూడా ఉన్నాయి. వారికి ఇంటి స్థలానికి సంబంధించి పట్టాలు రాలేదు. కాబట్టి తక్షణమే ఆ సమస్యను పరిష్కారం చేసి వారందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలా. సరే, ఇంకోటి ఇది వచ్చేసి సార్ సార్ ఇది నిరుపయోగం ఉంది. దాదాపు 3 కిలోమీటర్ల నుంచి కూడా ఈ కాలం అంతా కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అయితేనేమి మొత్తం అంతా కూడా దీన్ని